అందరికీ నమస్కారం. సిద్ధం 4వ సభ. ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి 6 శక్తి అని వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క వాగ్దానం గురించి ఆయన చక్కగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పబోయే ముందు నాకు ఒక పిట్ట కథ గుర్తుకొస్తుంది. ఏంటంటే, ఒకరు చేసిన పనిని మరొకరు నేను చేస్తానని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. మనకు కథ కూడా ఉంది. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అని. అదేవిధంగా ఎవరి సిద్ధాంతాలకు అనుగుణంగా, ఎవరి అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు ఆ పనులే చేయాలి. కానీ నేను మెడిసిన్ చదివాను, నేను వచ్చేసి బిల్డింగ్లు కడతానంటే కుదరదు. లేదా నేను ఇంజనీరింగ్ చదివాను, నేను వచ్చేసి ఈ వైద్యం చేస్తానంటే కుదరదు. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఫ్రీబీస్కి వ్యతిరేకం చంద్రబాబు నాయుడు. ప్రపంచ బ్యాంకు చేత ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రపంచ బ్యాంకు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్పిందంటే, రాజకీయంగా తనకు నష్టం కలిగినప్పటికీ కూడా ఉచితాలకు వ్యతిరేకంగా నిలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పొగిడింది. అదే మార్గంలో నువ్వు ఉండు, అదే మార్గంలో నువ్వు ఉండవు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయల చొప్పున ఇటు సంక్షేమానికి అటు అభివృద్ధికి ఖర్చు చేస్తా ఉంటే, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతా, సంక్షేమానికి డబ్బులు పంచడానికి ముఖ్యమంత్రి కావాలా, ఆడదైనా పంచిద్దని ఎగతాళి చేసినటువంటి నీవు ఇప్పుడు అంతకు మించిన సంక్షేమాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ పథకాలకు 75,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే, మీరు చెప్పేటటువంటి సంక్షేమ పథకాలు మేము కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. 1,52,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి వస్తాయి 1,52,000 కోట్ల రూపాయలు? 75,000 కోట్ల రూపాయలకే మరి రాష్ట్రం శ్రీలంక అయిపోతే 1,52,000 కోట్ల రూపాయలు తీసుకురావాలంటే ఈ రాష్ట్రం వెనుజులా అయిపోదా? ఆ పథకాలు మేము కూడా ఇస్తామని మీరు చెప్పడం ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు, ఒక కథ గుర్తుకొస్తుంది నాకు. ఒక బిచ్చగాడు ఒక ఇంటికి వచ్చాడంట. నా పెద్దలు చెప్తా ఉంటారు ఈ కథ. బిచ్చగాడు ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అడిగాడు, బిచ్చం అడిగాడు. ఆ ఇంట్లోని కోడలు వచ్చి, ఏమి లేదయ్యా, ఇంట్లో ఏమి లేదు, వెళ్ళమని చెప్పింది. ఆ బిచ్చగాడు వెళ్ళిపోతున్నాడు. ఆ కోడలు అత్తగారు నెత్తి మీద పెద్ద బిందె పెట్టుకొని, నీళ్ల బిందె పెట్టుకొని ఎదురొస్తా ఉందంట. ఆ బిచ్చగాడిని చూసి, ఏంటి మా ఇంట్లో నుంచి వస్తున్నావన్నా అన్నదంట. అమ్మా, మీ ఇంటికే వెళ్ళొస్తున్నానమ్మా, మరి కాస్త
బిచ్చ అడిగాను, మీ కోడలు లేదు పొమ్మని అన్నది అన్నాడంట. రా, నువ్వు నా వెనకాల రా అనగానే మనోడు గంపెడాస్తో బయలుదేరాడు. అమ్మాయ ఏమైనా ఎత్తి మీద బరువు పెట్టుకున్నప్పటికీ కూడా నాకు సాయం చేయటానికి నన్ను మళ్ళీ వెనక్కి రమ్మంటుందని ఏదో ఒక ముద్దన్నం పెట్టిద్దనో లేదా ఏదో తులం పొలం చేతిలో పెట్టిద్దనో ఆశగా వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత నింపాదిగా బిందె ఇంట్లో దింపుకొని మళ్ళీ గడప దగ్గరకు వచ్చి ఏమి లేదులే ఎళ్ళయ్యా అన్నదాన్ని. అదేంటమ్మా నీ కోడలు ఏమీ లేదు అని చెప్పిందని నేను చెప్తే నన్ను వెనక్కి రమ్మన్నావు కదా, వెనక్కొస్తే మరి నువ్వేదో పెడతావని నేను ఆశతో వచ్చాను కదా అంటే, అదెవరయ్యా చెప్పటానికి, ఏమీ లేదని కూడా నేనే చెప్పాలి అన్నదంట. అట్లా ఉంది చంద్రబాబు నాయుడు చేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సంక్షేమ కార్యక్రమం ఏంటి ఇవ్వటం ఏంటి, నేను కూడా ఇస్తాను అన్నట్టుగా. ఇచ్చే మనసు నీకెక్కడదయా? ఇచ్చే మనసు అసలు ఉందా నీ దగ్గర? అది మనసుతో చేసేటటువంటి పనులు. అసలు మానవీయ కోణం అనేది, హ్యుమానిటీ అనేది ఏ కొంచెమైనా నీలో ఉందా? ఉండి ఉంటే నువ్వు ఏ రోజైనా సరే పిల్లనిచ్చి పదవినిచ్చినటువంటి మామకు నువ్వు వెన్నుపోటు పొడుస్తావా? పక్క పార్టీలో కష్టపడి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలని సంతలో పశువులాగా కొనుగోలు చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు? నిన్ను ఎట్లా నమ్ముతారయ్యా? సంపద సృష్టించి ఇస్తానంటావు. ఏం సృష్టించావు సంపద? మీ తెలుగుదేశం పార్టీకి గజెట్ అని చెప్పబడేటటువంటి ఈనాడు పత్రికలోనే రాశారు కదా, 2019లో దిగిపోయేటప్పుడు కేవలం 100 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఆఖరికి పింఛన్లు కూడా ఇవ్వలేడు చంద్రబాబు నాయుడు కాదు మెయింటైన్ చేయడానికి ఆర్థిక వ్యవహారాలని. జగన్ వల్లే కాదు 2 నెలల్లో దిగిపోతాడు, 3 నెలల్లో దిగిపోతాడని చెప్పారు కదా. 5 ఏళ్ల పాటు 58 నెలల పాటు బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిధుల కొరతను మీరు ఏర్పరిచినా కానీ ఆ సమస్యను అధిగమించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు యూటర్న్ బాబు అనే పేరును మరొకసారి రుజువు చేసుకున్నారు కదా. ఆ రోజున హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నటువంటి మీరు హోదా కోసం పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందని చెప్పేసి, లేదు లేదు నేను కూడా హోదా కోసమే పోరాడుతున్నానని చెప్పేసి ధర్మ పోరాట దీక్షలు చేస్తూ యూటర్న్ తీసుకున్న విధంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కాదు నేను కూడా సంక్షేమం చేస్తానని మీరు యూటర్న్ తీసుకున్నది నిజం కాదా? యూటర్న్ బాబు అనేటటువంటి మీ పేరుని మీరు శాశ్వతం చేసుకున్నారు. కానీ ప్రజలు ఎప్పుడో మీ ఏంటో, మీ మనస్తత్వం ఏంటో, మీ స్వార్థం ఏంటో, అధికారం లేకపోతే మీరు ఎలా మాట్లాడతారో, అధికారం వస్తే ఎలా అహంకారాన్ని ప్రదర్శిస్తారో ప్రజలకు ఒక పూర్తిగా అవగాహన ఉంది చంద్రబాబు నాయుడు గారు. నమస్తే.